అమ్మగారు అమ్మగారు ఏమైంది అమ్మగారు? ఎందుకు అలా అయిపోతున్నారు? ఏంటో లచ్చమ్మ, ఎందుకో తెలీదు, మనసంతా ఆందోళనగా ఉంది. ఎందుకు అమ్మగారు? ఇక్కడికొచ్చిన కొద్ది రోజుల్లోనే చాలా జరిగిపోయాయి. 25 ఏళ్ల తర్వాత నా పుట్టింటికి దగ్గరయ్యాను. తప్పిపోయిందనుకున్న కూతురు తిరిగొచ్చింది. తను తిరిగొచ్చిందే కాని తల్లిగా నేను తనకి ప్రేమనే పంచలేదు. తన నుంచి కూడా నాకు ప్రేమ దక్కలేదు. ఎందుకో తను మాతో కలవలేకపోతుందనిపిస్తుంది. కొంచెం టైం పడుతుంది, అంతా సర్దుకుంటుంది అనుకునే లోపే ఆయన తనకి పెళ్లి చేసేస్తున్నారు. ఎక్కడైనా కూతురు పెళ్ళంటే తల్లిదండ్రులకి సంతోషం ఉంటుంది, కూతురు అత్తగారింటికి వెళ్ళిపోతుందన్న దిగులు ఉంటుంది. కానీ జై విషయంలో నాకు అలా ఎందుకు అనిపించడం లేదు? కూతురికి పెళ్ళైపోతుందని సంతోషం ఉన్నా తను దూరం అయిపోతుందన్న దిగులు నాకెందుకు లేదు? అసలు నాకేం అర్థం కావట్లేదు లచ్చమ్మ. ఆ జయ మీ కన్న కూతురు అయితే కదమ్మా మీ మనసుకు బాధుండేందుకు. తల్లి మనసు బిడ్డ ప్రేమను గుర్తిస్తుంది. మీ తల్లి మనసుకు తను మీ కూతురు కాదని అర్థమవుతుంది. కానీ అది అంగీకరించడానికి మీకు కష్టంగా ఉంది. మీరేం బాధపడకండమ్మా. సడన్ గా అమ్మాయికి పెళ్లి కుదిరేసరికి మీకు ఆందోళనగా అనిపిస్తూ ఉంటుంది. ఏ సమయానికి ఏం జరగాలో అది జరిగి తీరుతుందమ్మా. మీరు ఆ దేవుడి మీద భారమేసుంచండి, అంతా మంచే జరుగుతుంది. మీ తల్లి ప్రేమ స్వచ్ఛమైందమ్మా. ఆ ప్రేమకు నిజమైన ప్రేమ తిరిగి దక్కుతుందమ్మా. అబద్ధపు ప్రేమ దూరమవుతుంది. నా ఉద్దేశం మీ కన్నబిడ్డ ప్రేమ మీకు దూరంగా ఉన్నా దగ్గరగానే ఉంటుంది అని. అంతా దేవుడిదే భారం. సుధా, అన్ని సామాన్లు సర్దేసుకున్నట్లేనా? అన్ని సర్దేశానండి. వీరు ఫోన్ చేశాడు, పెళ్లి కొడుకు వాళ్ళు కూడా బయలుదేరారట. మనం బయలుదేరదాం. అమ్మా జయ రా. బాబు, ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. హలో విశ్వ గారు. ఓ హాయ్. ఈ ఫోటోలో ఉన్న పాప 20 సంవత్సరాలు వచ్చాక ఎలా ఉంటుందో మీరు స్కెచ్ గీసి ఇవ్వగలరా? ఈ ఫోటోలో ఉన్నది నా పాప. విశ్వనాథ్ గారు, ఆయన కూతురు స్కెచ్ వేసి వెయ్యలేదని అబద్ధం చెప్పాను. ఆ దేవుడే ఆయనకు కూతుర్ని దగ్గర చేశాడు. కానీ తనే తన కూతురన్న నిజం తెలుసుకోలేకపోతున్నాడు. మీ అమ్మాయికి మ్యాచ్ ఫిక్స్ అయిందని విన్నాను. అకాడమీలో అనుకుంటుంటే తెలిసింది. ఇవాళే నిశ్చితార్థం. జయ, హీజ్ మిస్టర్ మోహన్. నమస్తే. నమస్తే అమ్మా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.
ఎంగేజ్మెంట్ అంటే హడావిడిగా చేసేశారు, కానీ పెళ్లికి మాత్రం తప్పకుండా పిలవాల్సిందే. షూర్ షూర్. ఓకే సార్. నేను స్కెచ్ వేసిన అమ్మాయి తను కాదే. గుడి దగ్గర కలిసిన అమ్మాయి కదా విశ్వనాథ్ గారి కూతురు. ఈ అమ్మాయి ఎవరు తన కూతురు అంటున్నారు, పైగా నిశ్చితార్థం అంటున్నారు. ఎక్కడో పొరపాటు జరిగింది. విశ్వనాథ్ గారికి నిజం తెలియాలి. రామ్మా పెళ్లి కూతురా, దీర్ఘాయుష్మాన్ భవ. నా మేనకోడలకు అప్పుడే పెళ్లి కాలు వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ బావగారు. రా విశ్వ, లోపలికి వెళ్దాం. ఇప్పుడు సంతోషమేనా మీకు? బాబాయ్ గారు రండి. బాబాయ్ గారు, పంతులు గారు నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మీరు వచ్చేశారు. ఇక అబ్బాయి వాళ్ళు రావడమే ఆలస్యం. వీరు థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి బాబాయ్ గారు. నాకు చెల్లెలుంటే ఇంతే బాధ్యతగా చేసేవాడిని. జయ నా చెల్లెలే కదా. నీ మనసు బంగారం వీరు. బంగారం లాంటి మనిషి కాబట్టే మా ఇంటికి అల్లుడయ్యాడు.